హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అత్తయ్య తాబేలు ముగ్గు వేశారు. నెలగంటి ముగ్గులని అంటాం కదండి. ఇందులో నక్షత్రాల ముగ్గులని, గుమ్మడికాయ ముగ్గులని చాలా రకాలు వేసుకుంటాం కదా, డిఫరెంట్గా నెలవంకతో పాటు ధనుర్మాసం అంతా కూడాను. అలాగే ఈ తాబేలు ముగ్గు అండి. ఏదో ఇక్కడ మనకి ఈ ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పల్లెటూరులో ఉన్నట్టుగా చక్కగా కాసింత నేల మీద కల్లాపు జల్లుకొని ఒక ముగ్గు కర్ర వేసుకొని కాసింత పసుపు కుంకుమ ఒక పువ్వు సమర్పించి భూదేవి తల్లికి అలా చక్కగా నమస్కరించుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మళ్ళీ మనం కొత్త అపార్ట్మెంట్కి వెళ్ళిపోయామంటే ఇంకా అక్కడ మళ్ళీ ఇలాంటి అవకాశం కూడా దొరకదు. కాబట్టి ఇక ఇక్కడ ఉన్నంతకాలం కూడా ఈ చెట్లు ఈ నేల మీద చక్కగా ముగ్గులు వేసుకుంటూ డిఫరెంట్గా ఇక్కడ ఉన్న పండగలన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నంతలో హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ స్వామివారిని అలా ఆశీర్వదించమని చక్కగా కోరుకుంటూ స్వామివారి సేవ కూడా ప్రతిరోజు ఇలా నిత్య పూజ అండి. చక్కగా వీలైనంత వరకు ఈ రోజైతే పువ్వులు చాలా తక్కువ ఉన్నాయండి. ఇక ఉన్న పువ్వులతోటి చక్కగా తులసి దళాలను అలా సమర్పించి స్వామివారికి ఊయలు ఊపుతూ చక్కగా తులసి తీర్థం అనేది సమర్పించి, ఎలాగూ మనకి బయట తులసమ్మ దగ్గర పాలైతే స్వామివారికి సమర్పిస్తానండి. ఇంట్లో అయితే కనుక ఇలాగే తులసి తీర్థం పెట్టేసి చక్కగా స్వామివారికి ధూపాన్ని చూపించేసి హారతినిచ్చి నమస్కారం చేసుకొని ఆ తిరుప్పావై చక్కగా పక్కన వింటూ ఆ గోదాదేవి పాటలు కూడానండి చాలా బాగుంటాయి. ఆ పాటలు వింటుంటే అలా నిజంగా మనసు ప్రశాంతంగా ఊయలుగుతూ ఉంటుందండి. ఎంత బాగుంటుందో అసలు నిజంగా ఈ పనులన్నీ వదిలేసి అలా చక్కగా గోదాదేవి చెప్పినట్టుగా అలా వినాలనిపిస్తూ ఉంటుందండి. స్వామికి సేవ చేసుకోవాలనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇక మంచిగా చక్కగా ఈ పూజన్నీ చేసుకొని ఇక మా వారు తీసుకొచ్చిన స్నాక్స్ అయితే తెచ్చారండి. మా నాన్న బయటకు వెళ్తే పప్పలు తీసుకొస్తాడని చూసేవాళ్ళం అండి చిన్నప్పుడు. అలాగే మా వారు బయటకు వెళ్తే ఏమైనా తీసుకొస్తారు, తాయిలాలు లాంటివి ఏడు తీసుకొస్తారు అని అనిపిస్తుందండి నాకు ఇప్పటికీ. ఎందుకంటే ఆయన బయటకు వెళ్ళారంటే ఇలాంటివి ఏయో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. పప్పు చెక్కలు తెలుసు కదండి మనందరికీ కూడా. ఇంట్లో వరిపిండితో చేసుకుంటాం కదా, కాస్త పల్లీలు శనగపప్పు మినపప్పు నువ్వులు అవి వేసి చక్కగా ఇందులోనే కొత్తిమీర పుదీనా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చాలా బాగుంటాయండి పప్పు చెక్కలు. ఇక ఇవి పల్లీలు ఉండలండి. పల్లీలు ఉండలేమో కాసింత మనకి ఎప్పుడైనా టైట్గా ఉందా అనిపించినా, లేదంటే ఐరన్ లోపం ఉన్న వాళ్ళు కానీ, బ్లడ్ ఎక్కువగా లేదు చాలా తక్కువ ఉందన్నప్పుడు కానీ కంపల్సరీ ఈ ఐరన్ ఎక్కువగా ఉండే నువ్వులు ఉండలు కానీ ఇలా బెల్లం ఉండలు కానీ తింటే చాలా మంచిదండి. ఈ బెల్లం కూడా మనకి ఇంట్లో పట్టుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బెల్లం పాకం. ఇది వచ్చేసరికి కొంచెం ముద్ద బెల్లంతో చేసినట్టున్నారు. చాలా బాగున్నాయండి పల్లీలు ఉండలు. ఇక ఈ మరమరాలు ఉండలు తెలుసా అండి మీకు? మా చిన్నప్పుడు అయితే తెగ తినేవాళ్ళం అండి. పేలాలు ఉండలని వాటికి కూడా ఇలాగే బెల్లం పాకం పట్టించి ఉండలు చుట్టేవారు. చాలా బాగుంటాయండి. బెల్లంతో చేసిన ప్రతీది కూడా చాలా బాగుంటాయి కదా. ఇక అలాగే నువ్వులుండలు ఇవైతే మనం ఇంట్లో చేసేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా నువ్వులుండలు కుదిరిపోతే నూసిమిలి అని అలా ఎలా చేసినా కుదురుతుంది. కానీ ఈ బెల్లం పాకం పెట్టిన ఇలా ఉండలు అయితే కనుక ఆ పాకం కొంచెం కుదరకపోతే సరిగ్గా కుదరదు. అది మాత్రం కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఇక మన ఇంట్లో ఉన్న గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేద్దామండి. చాలా రోజులు అయింది కదా, ఒకసారి అయితే చూపించేస్తాను. మామిడి చెట్లు అన్నీ కూడా చక్కగా పూత మీద ఉన్నాయండి. పండూరూరి మామిడి అని చెప్పాను కదండి. ఆ మామిడి చెట్టు చక్కగా పూత అయితే వచ్చింది. ఈ ఎండిపోయిన రొబ్బలన్నీ కూడా తమ్ముడు లాస్ట్ టైం వచ్చినప్పుడు అడ్డం వచ్చిన కొమ్మలన్నీ కొట్టేశాడండి. కొట్టేస్తే అవి చక్కగా ఎండిపోయి పక్కన ఉన్నాయి. ఇక సంక్రాంతికి భోగిమంటకి ఆ పుల్లలను అయితే వాడుకొని భోగిమంట అయితే వేసుకుందాము. ఇక చూసారు కదా మన పైన డాబా పై నుంచి వస్తే ఇలా పునాస్కాపు మామిడి చెట్టు పూత కూడా వచ్చేసిందండి. ఆల్రెడీ పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఇవి ముందే వచ్చేస్తుంది. ఇక మనకి ఇక్కడ పెద్ద రసాల చెట్టు ఉంటుంది కదా, ఈ పెద్ద రసాల చెట్టు కూడా మొత్తం చిగురండి, లేత చిగురు. అసలు ఎంత బాగుందో చెట్టును చూడటానికి నిండుగాను. పండూరూరి మామిడి చెట్లలో ఇది నాటు చెట్టు అండి. మేము టెంక తిని వేసిన మొక్క ఇది. ఇది కాపు రావడానికి 7 years పట్టిందండి. 7 సంవత్సరాలు అక్షరాల పట్టింది. అక్కడి నుంచి కాపు రావడం మొదలైందండి. ఒక 3 years బట్టి ఏవో ఒక 10-15 పళ్ళు అలా వస్తున్నాయి. కానీ పండూరూరి మామిడి అనేది ఎంత ఫేమస్ అనేది మన అందరికీ తెలిసిందే కదా. రేటు కూడా ఎలా ఉంటుంది అనేది. అందులో ఈ పెద్ద రసాలతో అయితే ఈసారి మాగే పచ్చడి పెడదామనండి. ఎందుకంటే ఇవి రసంగానే ఉంటాయి కానీ తినడానికి మాగే పచ్చడికి మాత్రం సరిపడా పులుపు చాలా బాగుంటుందండి. పండితే అంత ముగ్గిపోతే అంత తీయగా ఉంటుంది, పచ్చిగా ఉంటే అంత పుల్లగా ఉంటుంది. కాబట్టి ఈసారి మాగే పచ్చడి తురుము పచ్చడి అనేది చాలా ఇష్టంగా తింటున్నారు మా వాళ్ళు. ఈసారి రాగానే ఈ చెట్టుకాయలు అయితే ముందు పచ్చడికే వాడుతానండి. చాలా బాగుంటుంది. ఇలాంటి పచ్చటి ఆకులతో చెట్లు చూస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో కదండి. ఇప్పుడు
ఇప్పుడు కరెక్ట్గా మళ్ళీ మనకి ఉగాది పండుగ వచ్చేసరికి కాయలతోటి చెట్లన్నీ చక్కగా భలే ఉంటాయి కదండి. ఇక అలాగే ఈ మామిడి చెట్టుని చూస్తుంటే ఓ పాట మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల పలికేనా మావి చిగురు తినగానే కోయిల పలికేనా కోయిల పలికేనా అంటూ ఆ మావి చిగురు స్మెల్ అయితేనండి అబ్బా ఎంత బాగా వస్తుందో, ఆ పూత నుంచి వచ్చే వాసన ఎంత బాగా వస్తుందోనండి. ఇంటి దగ్గరికి వస్తుంది, వెనక మళ్ళీ చెట్టు వాసన వెనక మనం కిటికీలోంచి చక్కగా ఆ లోపలికి వస్తుందండి. అంత విపరీతంగా వచ్చేసింది. పూత నిలబడడానికి కూడా మందులు కొడతారన్నారని మా వారు. చాలా బాగుంటుంది, కాయ ఎక్కువ నిలబడుతుంది అని చెప్పేసి. ఇక అత్తయ్య వేసిన చిక్కుడు పాదండి, కనుపు చిక్కుడు పాదు. ఈ లాస్ట్ ఇయర్ అయితే వేసామండి. ఈ సంవత్సరం అయితే అదే పడిలేచింది మొక్క. కానీ ఎంత అలా పాగిందంటే, పడిలేచిన మొక్కలకి బలం ఎక్కువగా ఉంటుందంటారే, అలాగే మొత్తం ఆ పైన మనకి నాగమల్లి చెట్టు అని ఉంటుందండి. నాగమల్లి చెట్టు కాడి నుంచి మొత్తం పైకంతా పాకేసింది. ఆ పైన కాయలు ఎలా కొయ్యాలో కూడా తెలియదు, కానీ కింద అయితే మొత్తం అంతా పూతతోటి చాలా బాగుందండి. మనకి రథసప్తమి రోజుకి ఈ చిక్కుడు ఆకులతో రథాన్ని కట్టి ఆ చిక్కుడు ఆకుల్లో ప్రసాదాన్ని పంచుతారు కదండి. ఆ టైం తర్వాత ఇంకా చిక్కుడు పాదుని తీసేయచ్చు అంటారు కదా. కరివేపాకు చెట్టు అండి, చాలా స్మెల్ వస్తుంది. నాటు కరివేపాకు అత్తయ్య ఊరి నుంచి తీసుకొచ్చేసారండి. ఇది కొంచెం ఆకు మచ్చమచ్చగా వచ్చినప్పుడు మొత్తం అంతా చెలిసేస్తానండి. మళ్ళీ ఇలా లేత చిగురులతో చాలా బాగా వస్తుంది. మా చుట్టుపక్కల ఉన్న 4 కుటుంబాలకి ఈ కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇక తర్వాత మీకు కమలాల చెట్టు తెలుసా అండి? ఇదిగోండి కమలా చెట్టు ఇలా ఉంటుంది. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఈ కమలా చెట్టు చిన్న కాయలైనా కూడా మొత్తం కొమ్మలన్నీ వంగిపోయేటట్టుగా కాస్తుందండి ఈ చెట్టు. కానీ ఈ కమలా చెట్టుకి ఏమేస్తే తీపిదనం వస్తుందో తెలియదండి. పులుపు అయితే చాలా పుల్లగా ఉంటుంది. కాయలు మాత్రం చక్కగా ఎంత కలర్లో ఉన్నా చూడండి, ఆరెంజ్ కలర్లో ఎంత బాగున్నాయో. కానీ కాస్త పులుపు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. స్వీట్గా అనేది కొంచెం తక్కువగానే వస్తుంది. ఏదేస్తే వస్తుందో ఏంటో, లేకపోతే కాయ ఉండడమే ఇంతేనా తీరు అని అనేది తెలియట్లేదు. కాసినప్పటి నుంచి కూడా ఇలాగే కాయలు విపరీతంగా వస్తాయి, కానీ కాస్త పులుపు అయితే ఎక్కువగా ఉంటుందండి ఈ కాయలకి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మంచి మంచి వీడియోస్ని అయితే మా ఇంట్లో ఉన్న తోట కానీ, నేను చేసుకునే ఒక నిత్య పూజ కానీ, నా వంటలు కానీ మీకు నచ్చితే కనుక కామెంట్ అయితే చేయండి.